ఏంటి మామా? ఏంటి నేను నీకు మామనా? నాకు అందరూ మామలే. ఏంటి చూస్తున్నావు? డ్యూటీలో ఉన్నానుగా, నువ్వు ఎలా పని చేస్తున్నావో చూస్తున్నా. ఓయ్, చేయడం అలవాట్లేదు. ఇది పట్టుకో. చీపురు వంగో. స్టార్ట్. సిగరెట్ అయ్యా? సిగరెట్ ఇంకేమిటో అనుకుని భయపడ్డాను. ఒక పెట్టెలో ఇన్ని రకాల గోల్డ్ ఫ్లాగ్, సిజర్, చార్మినార్. ఒక్కడి దగ్గర ఒక్కో రకం నొక్కేశాను. అడుగు తినే బుద్ధి ఎక్కడ పోతుందా? అగ్గి పెట్టుందా? ఉంది ఉంది. ఓయ్ రైట్ రా. ఏమే పిలిస్తే రావే, పొగరా. తాగు తాగు తాగా. నిన్ను ఏ రోజు మీరు చావబోతున్నారో మీకు తెలుసు, కానీ ఏ రోజులోపు నేను చస్తానో నాకు తెలియదు. ఒకరికి నా ప్రాణం కావాలి, మీకు నా శరీరం కావాలి. అతను నన్ను చంపేలోపు ఈ శరీరాన్ని తీసుకోండి. చనిపోయే వాళ్ళ ఆఖరి కొరకు తీర్చిన పుణ్యం నాకు దక్కించండి. రండి, దీనికోసమేగా మీరు వెంపర్లాడారు. రండి రండి. మమ్మల్ని క్షమించమ్మా. నీ పాదాల తాకి మేం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. నువ్విక్కడ అడుగు పెట్టగానే నీ అందచందాలే మా కళ్ళకు కనిపించాయి. కానీ నీ శరీరం అనుభవించిన చిత్రవద, నీ మనసు పడుతున్న వేదన తెలియక మేం మృగాల్లా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించు. చేతులున్నది చంపటానికి, కాళ్ళున్నది పోలీసుల నుండి పారిపోవడానికైనా భ్రమలో బ్రతుకుతున్నా మా కళ్ళు తెరిపించావమ్మా. ఇన్నాళ్ళు ఎలాంటి లక్ష్యం లేకుండా ప్రవాహంలో సాగే చెత్తా చెదారంలా కొట్టుకుపోతున్నాం. ఈ రోజు నుండి ఆ ప్రవాహానికే ఎదురీదాలని నిర్ణయించుకున్నాం. ఇంతకాలం ఏ గమ్యం లేకుండా బతుకుతున్నావు. కానీ నిన్ను అర్థం చేసుకుని నీ కన్నీటి కథ విన్న తర్వాత నీకోసమే బతుకుతూ నీకోసమే చచ్చిపోవాలనుకుంటున్నా. నేను సంపాదిస్తే తినడానికి ఎందరో ఉన్నారు, కానీ నా శవాన్ని తీసుకెళ్ళడానికి నా వాళ్ళంటూ ఎవరు లేరు. మేమంతా మరణదండన కోసం ఎదురు చూస్తూ బతుకుతున్న ఖైదీలు. జైల్లో ఉరితాళ్లకు వేలాడే కన్నా ఈ చిన్న మొక్కకి ఎరువైపోవాలనుకుంటున్నాను. నీ బయట సరిచేసిన క్షణమే నేను నీకు అన్నయ్యనయ్యానమ్మా. ఈ చెల్లెల్ని కాపాడటం, నీ లక్ష్యాన్ని నెరవేర్చడం మా అందరి బాధ్యతమ్మా. నీ ఆశయ సాధనలో మాకు భాగం. ఇక పైన మేమంతా నీకు సహోదరులు. నీకోసం ఏమైనా చేస్తాం. ఇది నిజం. మా ప్రాణాలైనా సరే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందు మనం ఈ నరకం నుంచి బయటపడాలి. ఈ క్షణం నుంచి నీ లక్ష్యమే మా లక్ష్యం, నీ ప్రాణమే మా ప్రాణం. కోకిల, ఆ జైలర్ గారిని లైన్లో పెట్టావంటే? ఆ జైలర్ గారి సంగతి నేను చూసుకుంటాను చెప్పానుగా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఇటెక్కడికమ్మా వెళ్తున్నావు? వదులు, చెయ్యొద్దులు. అది కదమ్మా, ఇటు మగవాళ్ళ సెల్లు. ఇక్కడ మగవాళ్లే తప్ప ఆడవాళ్ళు ఉండకూడదు. ఇటమ్మా మీ సెల్లు, నువ్వు ఇటెళ్ళమ్మా. అంటే నేను ఆడదానని నీకు తెలుసా? రిజిస్టర్ లో కోకిల అని రాశారు కదా, కోకిల అంటే ఆడదే కదా. ఆడ రాస్తే ఆడిని అడుగు, నేను మా మామూలుతో వెళ్తా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అమ్మా నువ్వు ఇటు కనుక వెళ్తే నేను ఇటు ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుందమ్మా. బాధపడ కోకిల, మేము రేపు ఉదయం కలుస్తాం. నేను అందుకు బాధపట్టలేదు.
లైఫ్ లో ఒక రాత్రి వేస్ట్ అయిపోతుంది అందుకు. ఇదిగో చూడు, నేను నీ కోసం వెళ్తా, నీ భార్య బిడ్డల కోసం వెళ్తున్నా. వస్తా మావా. ఏయ్ నిన్నే. ఏ కోకిల, ఏంటి ఇలా వచ్చావు? అందమైన మగాడి కోసం అందమైన ఆడపిల్ల సందకాడి ఎందుకు వస్తుంది?
ఆల్రెడీ తప్పించుకున్నాం. పోవద్దన్నా ఆగం. జైలు నుంచి పారిపోయి నువ్వు సాధించేదేంటి? జైల్లో ఉండి సాధించలేంది. చట్ట విరోధివి కావద్దు. చట్టమే నాకు విరోధైంది. తప్పదు. భారతి, మనుషులు తమకిష్టం లేని నిజాలు విన్నప్పుడు ఇలాగే అరుస్తారట. మా అమ్మ చెప్పేది. అసలు ఏమైంది నీకు? నాకేమైందని కాదు, నా వల్ల ఏమవుతుందో చూడు. అదే నీ నిర్ణయం అయితే నేను అలా చేయక తప్పదు. భారతి, వద్దు వద్దు భారతి, రక్తమే కాదు నా ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ముద్దాయిగా ఉన్న నువ్వు దోషివి మాత్రం కావద్దు. నే కాపాడలేనంత తప్పు నువ్వు చేయొద్దు. ప్లీజ్ భారతి, నాకు లేకుండా పోవద్దు. మొట్టమొదట మా అమ్మ కూతుర్ని, ఆ తర్వాతే ఎవరికైనా ఏవైనా. నువ్వు రామా. వెళ్ళి